నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ఇక విష జ్వరాలతో తెలంగాణ మంచం పట్టింది జనం ఆసుపత్రుల పాలవుతున్న సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ నిర్వీర్యం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది చట్టభద్రత లేని హైడ్రాకు అధికారాలు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోంది కర్ణాటక వాల్మీకి స్కామ్ నిధులు హైదరాబాద్ కు దారిమల్లాయి ఆ నిధులతోనే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మద్యం కొనుగోలు చేసిందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం హైడ్రా పేరుతో పేదల బతుకుకు సర్కార్ సున్నం బడుగుల భవితను కూల్చిన కాంగ్రెస్ బుల్డోజర్ హైడ్రా అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం ఎన్ఓసీ తప్పనిసరి మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో వణుకు 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యమన్న బీఆర్ఎస్ విష జ్వరాలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపై కేటీఆర్ ఆగ్రహం యాదాద్రి థర్మల్ ప్లాంట్ పై బట్టి విక్రమార్క శుద్ధ అబద్దాలు వాస్తవాలు మర్చి కేసీఆర్ పై విమర్శలు నిందలు రాష్ట్రంలో పడిపోయిన వానాకాలం పంటల సాగు గత సీజన్స్ తో పోలిస్తే 5 లక్షల ఎకరాల్లో తగ్గుదల రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఇంటింటికి వైరల్ ఫీవర్ల బాధితులే కనిపిస్తున్నారు విష జ్వరాలు వణికిస్తున్న సర్కార్ మాత్రం మొద్దు నిద్రపోతోంది రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది ప్రభుత్వ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది సర్కారీ దవాఖానాల్లో ఒక్కో బెడ్పై 2-3 రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి ఇక డాక్టర్లు సిబ్బంది కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యావత్ తెలంగాణలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి అసలే వ్యాధుల కాలం ఆపై వరదల బీభత్సం దీనికి తోడు పారిశుద్ధ్యం పడకేసింది పరిశుభ్రత జాడే లేదు ఇవన్నీ కలిపి ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి విషజ్వరాలతో రాష్ట్రం అల్లాడిపోతోంది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా వణికిస్తున్నాయి వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి విషజ్వరాలు మరింత ప్రతాపం చూపిస్తున్నాయి పల్లె పట్నం ఏజెన్సీ ఏరియా అని తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వర పీడితులే కనిపిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్న సోయి ఈ రేవంత్ సర్కారుకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది సమీక్షల పేరుతో టైంపాస్ చేయడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునే సోయి ఈ సర్కారుకు లేదు విషజ్వరాలు వణికిస్తుంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది వైద్యం నుంచి రోగులకిచ్చే మందుల వరకు అన్నింటిలోనూ నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది నిరుపేదల రోగులకు అండగా నిలిచే బస్తీ దవాఖానాల్లో మందుల పంపిణీ ఎప్పుడో ఆగిపోయింది బస్తీ దవాఖానాల్లో ఇచ్చే 58 రకాల టాబ్లెట్లు లేనే లేవు ఇండెంట్లు పెట్టినా మందుల సరఫరా లేదు సర్కారీ దవాఖానాల్లో టాబ్లెట్లే దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు తెచ్చుకోవాలంటూ డాక్టర్లే సూచిస్తున్నారు దీంతో జనం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది చికిత్స పేరుతో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది 4 రకాల టాబ్లెట్లు రాసిండు 2 ఐటమ్స్ ఇచ్చింది మిగతా 2 కొనుక్కో బయట అని బయటకు చుట్టూ పడేసింది సార్ నేను ఎక్కడికి పోవాలి సార్ ఇప్పుడు నాకు డబ్బులు లేకనే నేను ఇక్కడికి వచ్చిన డబ్బులు ఉంటే నేను ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటూ నా ఆరోగ్యం మంచిగా చేయించుకుంటూ ఇప్పటికి 15 రోజులే సార్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా మందులు రాసిండు డాక్టరు ఏమి ఇస్తలేదు మందులు లేవు నువ్వు బయట కొనుక్కోపోని ఇక చుట్టూ బయట పడేసింది సార్ గోళీలు అందరికీ ఒకటే గోళీలు ఇస్తాను సారు అన్నీ ఒకటే ఎవరికైనా అయ్యే గోళీలు ఏ రోగం ఉన్నా అయ్యే గోళీలు అన్నీ అందరికీ అది పోతే అయ్యే మా డాక్టర్ రాసి ఇచ్చిన పోటాను అంతే అసలు మందులు ఎక్కువేం లేవు వేరే బయట తెచ్చుకోండి అంటారు మళ్ళీ ఉన్న మందులు కూడా అన్నిటికీ ఒకటే రకం ఏమన్నా పారాసిట్ ఒకటి ఒకటి గింతేనా అసలు చెప్పింది ఒకటి మనం వాళ్ళు ఇచ్చేది ఒకటి అసలు ఏంది గోళీలు అని అనిపిస్తా ఉంటది అసలు మలేరియా టైఫాయిడ్ డెంగీ చికెన్ గున్యాలతో జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు దీంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్ లోని గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎంలోనూ అంతా నిర్లక్ష్యమే ఎంజీఎంలో డాక్టర్ల కొరతతో పాటు మందులు లేవు
చీటీపై రాసిన మందులు దొరకడం లేదు. జిల్లా ఆసుపత్రుల్లో పట్టించుకునే నాదుడే లేడు. ఎంజీఎం సహా ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. మందులు రాసింది మేడం అని ఎందుకు చెప్తానంటా నీకు అర్థమైతలేదా? ఇలా రాయలేదంటాంది. రాసిండు రాలేదా అని చించిపడతా అని 3 సార్లు అది తిప్పించింది. మందులు ఈ మేడం ఇలా రాసినాయి అన్న నేను అంతే. లేవు పో నీ చించిపడేస్తా నీకు అర్థమైతలేదా అని అంటాంది. విష జ్వరాలపై టీ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు ఈ ప్రభుత్వం కదిలింది. సీఎం రేవంత్ తూతూ మంత్రంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమీక్షల పేరుతో కాలం వెళ్లదీయడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం ఈ సర్కార్ పట్టించుకోవడం లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో రోగుల తిప్పలే ఇందుకు నిదర్శనం. జనం సర్కారీ దవాఖానాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. ఎక్కడా మందులు దొరకడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిప్పుకోవడం తప్ప మందులు ఇవ్వడం లేదని రోగులు మండిపడుతున్నారు. సహనం నశించిన రోగులు చివరకు సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతపై సంబంధిత మంత్రి దామోదర రాజనరసింహ వితండవాదం చేశారు. సర్కారీ ఆసుపత్రులకు వచ్చేది తన జనమేనంటూ సంబంధం లేని సమాధానం చెప్పారు. వచ్చేది మీ జనమే అయినా మరి వారికి మందులు ఎందుకు లేవు? మందులివ్వకుండా చికిత్స ఎలా చేస్తారు? రోగాలు తగ్గేదలా? నా జనమంటూ గుండెలు బాదుకుంటే రోగం తగ్గదు కదా. దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉండాలి కదా. ఆ మాత్రం సోయి ఈ సర్కారుకు లేదా? అయితే వితండవాదం, లేదంటే డొంక తిరుగుడు సమాధానం. మరి గట్టిగా మాట్లాడితే బుల్డోజ్ చేయడం, ఇదేనా రేవంత్ ప్రభుత్వ వైఖరి? ఇప్పటికైనా ఈ సర్కారు తీరు మారదా? విషజ్వరాలు విజృంభిస్తుంటే సరైన చర్యలు చేపట్టాలన్న సోయి రాదా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మధ్య దాదాపు 2000 డెంగ్యూ, మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక రోగులు ప్రైవేటును ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. దీంతో మందులు బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో విషజ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మలేరియా, డెంగీ లాంటి విషజ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. అటు సర్కార్ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరడంతో ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉండేది. గ్రామాల్లో ఎక్కడికక్కడ పారిశుద్ధ్య నిర్వహణను పక్కాగా పాటించేవారు. పచ్చదనం, పరిశుభ్రతపై సమగ్రమైన ప్రణాళికలను నాటి కేసీఆర్ సర్కార్ ఫాలో అయింది. కానీ ఇప్పుడంతా నిర్లక్ష్యం. రేవంత్ పాలనలో పారిశుద్ధ్యం ఎప్పుడో పడకేసింది. వరదలతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయి దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దోమల దెబ్బకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం లక్షలాది మంది జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే మలేరియా, డెంగ్యూతో అల్లాడిపోతున్నారు. అయినా రేవంత్ సర్కార్ మాత్రం చోద్యం చూడడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు. విషజ్వరాలతో జనం అల్లాడుతున్నా రేవంత్ సర్కారులో మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. సర్కార్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి. జిల్లాలు, ఏజెన్సీ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విషజ్వరాల లక్షణాలు కనిపించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
ఇక హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులే సమిధలవుతున్నారు. 1-2 చోట్ల తప్ప సంపన్నుల వైపు బుల్డోజర్లు వెళ్లడం లేదు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్న సర్కార్ ఇప్పటికీ ఈ ఏజెన్సీకి చట్టభద్రత కానీ విధి విధానాలు కానీ ప్రకటించలేదు. పైగా సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ చేస్తున్న పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. వారి మాటలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలపై సున్నం చెరువు బాధితులు ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించనున్నారు. హైడ్రా పనితీరు రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. పెద్దలు పేదలు అనే తేడా లేకుండా ఆక్రమిత స్థలాల్లో కూల్చివేయాల్సిన ఈ ఏజెన్సీ ఆచరణలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఈ హైడ్రామాలో సామాన్యులే సమిధలవుతున్నారని స్వయంగా హైడ్రా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఏర్పాటు నుంచి ఈ నెల 8 వరకు జరిపిన కూల్చివేతలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బుధవారం నివేదిక విడుదల చేసింది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాల ఎఫ్టీఎల్లో కట్టడాలు, పార్కు స్థలాల్లో 262 నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలియజేసింది. హైడ్రా కూల్చిన 23 ప్రాంతాల్లో గండిపేట, ఖానాపూర్, మల్లంపేట విల్లాలు, నాగార్జున ఎన్కన్వెన్షన్ మినహా మిగతా చోట్ల సామాన్యుడిపైనే బుల్డోజర్ ప్రతాపం చూపిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ అధినేత జీవి భాస్కర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ, సినీ హీరో నాగార్జున తప్ప మిగిలిన పెద్దలు ఆక్రమంగా కట్టుకున్న భారీ భవంతులు, విల్లాలు, ఫామ్ హౌజ్ల వైపు బుల్డోజర్లు వెళ్లలేదు. బాచుపల్లిలో లేక్ వ్యూ పాయింట్ తీరాన ప్రముఖంగా పేరొందిన బిల్డర్ కడుతున్న హైరైజ్ బిల్డింగ్ వైపు కూల్చివేతల వైపు వెళ్లిన హైడ్రా బుల్డోజర్లు తిరిగి వెంటనే వెనక్కి వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయన్న చర్చ బిల్డర్లలో జరుగుతోంది. సున్నం చెరువుకు సంబంధించి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, కనీసం ఇంట్లో ఉన్న సామాన్లను సర్దుకునే సమయం ఇవ్వకుండా సామాన్యుడిని రోడ్డున పడేసి గుండె కోత మిగిల్చిన హైడ్రా, జయబేరి లాంటి ప్రముఖులకు మాత్రం నోటీసులతో సమయం ఇవ్వడం పట్ల ప్రజలు బగ్గుమంటున్నారు. ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతోందని మండిపడుతున్నారు. ఆక్రమిత స్థలంలో ఉంటున్న వారిపై హైడ్రా కొరడా జులిపిస్తుండగా కూల్చివేతలపై హైడ్రా చైర్మన్ అయిన సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ ప్రకటనలు గ్రేటర్ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవల సున్నం చెరువు, మల్లంపేట విల్లాల కూల్చివేతల సమయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించి సామాన్యులు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చుతున్నామని స్పష్టం చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తానే తీసుకుంటానని, ఆక్రమణలకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టబోనని అన్నారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడతామని స్పష్టం చేశారు. ఎఫ్టీఆర్, బఫర్ జోన్లను ఆక్రమించిన వారిని వదిలేది లేదన్నారు. అలాంటి వారు ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోవాలని హెచ్చరించారు. కాగా ముఖ్యమంత్రి ఒక మాట, కమిషనర్ మరో మాట మాట్లాడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా జూలై 18న హైడ్రా ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం నేటికి విధి విధానాలు ప్రకటించలేదు. పరిధి దాటి హైడ్రా కూల్చివేతలను జరిపింది. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా హైడ్రాను తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించలేదు. హైడ్రా ఇప్పటి వరకు 262 నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా అమీన్పూర్ సంబంధించి 51.78 ఎకరాలు, రాజేంద్రనగర్ బూమ్రాక్ 12, సున్నం చెరువు 10, గండిపేట లేకు 8.75, చెలుకూరు 6.5 ఎకరాలతో పాటు
మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల వెంట వెలిసిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా వాటి వ్యర్థాలను ఎక్కడికక్కడే వదిలేసింది. కనీసం తట్టడి చెత్తను కూడా తరలించలేదు. మొత్తంగా 111 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించిన హైడ్రా చెత్త, డేబ్రిస్ ను ఎత్తివేయకుండానే చెరువులను పరిరక్షించామని చెబుతుండడం విస్తుగొలుపుతోంది. అవకాశం మూరెడున్న కాడ సాధ్యం కాని కోర్కెలు కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు మొదటి నుంచి మొండి చేయి చూపుతున్న కేంద్రం కాడ కాంగ్రెస్ సర్కార్ నిధుల కోసం వంగి వంగి సలాం చేస్తోంది. తాజాగా 16 ఆర్థిక సంఘం ముందు మోకరిల్లేలా రేవంత్ సర్కార్ వ్యవహరించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి సాయం అడిగిందనే అభిప్రాయానికి ఆర్థిక సంఘం పెద్దలే వచ్చినట్లు తెలుస్తోంది. ఎంత జోల పట్టినా కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చేది శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రభుత్వం మూరెడు అవకాశంలో బారెడు ఆశలు ఏకరువు పెట్టింది. తెలంగాణకు ఎకాఎకి 2 లక్షల కోట్ల ఆర్థిక సాయం అడిగింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఇది 3 వంతులు. నిజంగా ఇచ్చేటోడైతే అడగడానికి ఏ దరిద్రమూ అక్కర్లేదు. 10వ ఫైనాన్స్ కమిషన్ మొదలు గడిచిన 7 విజిట్లలో ఏ ఒక్కసారి కనీసం ఎంగిలి చెయ్యి విదిల్చని ఆర్థిక సంఘం ముందు పాలకులు ఈసారి మోకరిల్లినంత పని చేశారు. అదని ఇదని తేడా లేకుండా ఆయన కాడికి సాయం అడిగేశారు. అప్రస్తుతంగా అప్పులు లెక్కలు చెప్పి రాష్ట్రం పరువు తీశారు. కులంచెడ్డా సుఖం దక్కాలన్నట్లు పోనీ కేంద్రం నుంచి ఏమైనా బాసట అందేనా అంటే అది డౌటే. బడేబాయ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాని మోడీని ఎంత కాకాపట్టినా అధికారంలో ఉన్న వైరి పార్టీ బీజేపీ నుంచి అందేది అత్యవసర సాయమే అన్నది ఆర్థిక శాఖ వర్గాల్లో బోగట్ట. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటి వరకు 6 రాష్ట్రాలను విజిట్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఏకంగా 2 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని కోరింది. రాష్ట్ర వార్షిక బడ్జెటే 2,75,000 కోట్లు కాగా అందులో ఈ మొత్తం మూడింతలు. అలవి కాని హామీలను ఎట్లా నెరవేర్చాలో పాలుపోకనే వాటి అమలుకు నిధుల పేరిట పాలకులు 16వ ఆర్థిక సంఘం ముందు మోకరిల్లినంత పని చేశారన్నది అభియోగం. వాస్తవానికి జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ట్యాక్స్ డివల్యూషన్ ను పంచడం ఫైనాన్స్ కమిషన్ విధి. రూరల్, అర్బన్, లోకల్ బాడీస్ కు నిధుల కేటాయింపు, రాష్ట్రాలకు విపత్తు నిధిని సమకూర్చే బాధ్యత కూడా ఆర్థిక సంఘానిదే. ఇవి కాక రాష్ట్రాలకుండే ప్రత్యేక అవసరాలు సైతం ఆర్థిక సాయం అందించే విచక్షణ ఫైనాన్స్ కమిషన్లకు ఉంటుంది. సరిగ్గా ఇక్కడే రాష్ట్రాలు బోల్తా పడతాయి. ఆర్థిక వితరణపై నిర్ణయం తీసుకునే ముందు సంఘం రాష్ట్రాల పర్యటన చేయడం ఒక రివాజుగా కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాలు కూడా ఆర్థిక సంఘం చైర్మన్, మెంబర్లకు సకల మర్యాదలు చేసి కాసిన్ని ఎక్కువ మార్కులు కొట్టేసి అధిక నిధులు పొందేందుకు తహతహలాడడం పరిపాటి. ఈ తహతహకు ఏమాత్రం తీసిపోకుండా రేవంత్ ప్రభుత్వం కూడా వంగి వంగి తన అవసరాలను ఫైనాన్స్ కమిషన్ ముందు ఏకరువు పెట్టింది. అప్పుల పాలయ్యమని గగ్గోలు పెట్టింది. భారీ సాయం అందించాలని దేబిరించింది. మూసీ ప్రాజెక్టుపై ఓ ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ ఇచ్చింది. 40,000 కోట్ల సాయం అడిగింది. మిషన్ భగీరథ చూపించి 15,000 కోట్లు ఇమ్మంది. ఇవి కాక చెరువుల పునరుద్ధరణకు, ఇరిగేషన్ లో O&M కు నిధులు కావాలంది. రోడ్లు, లైటింగ్, డ్రైనేజీలతో పాటు అన్ని మున్సిపాలిటీలలో సోలార్ పవర్ ఏర్పాటు కోసం సుమారు 1,20,000 కోట్ల ఫండింగ్ చేయమంది. పనిలో పనిగా నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలకు డివాల్యూషన్ వాటా పెంచమని కూడా విజ్ఞప్తి చేసింది. యూసీ సమర్పణలో నిబంధనలకు సడలించాలని సైతం కోరింది. వేసవిలో వీచే వడగాల్పుల అంశాన్ని ఆర్థిక సంఘ మార్గదర్శకాల్లో పొందుపరచమని కూడా అడిగింది. 4th సిటీ, RRR ఇలా అయిందానికి కాందానికి అన్నిటికీ జోల పట్టేసింది. రాష్ట్రాలు అడిగి నోరు ఖాళీ చేసుకోవడం మినహా
వాటి అవసరాల కోసం ఆర్థిక సంఘాలు ఇప్పటి వరకు ఎంగిలి చెయ్యైనా విదిలించిన దాఖలాలు లేదనేది ఆర్థిక శాఖ వర్గాల బోగట్ట. ఉత్త పటాటోపం తప్ప ఇంతోటి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అనవసరమన్న వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఫైనాన్స్ కమిషన్ల ముందు రాష్ట్రాలు హడావిడి చేయడం నీళ్లలో వేలు పెట్టి తీసిన చందమే అన్నది వాళ్ల అభిప్రాయం. కాగా కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు లక్షల కోట్ల రూపాయల సాయం అడిగినా వచ్చేది అరకొర కూడా ఉండకపోవచ్చన్నది సెక్రటేరియట్ ఫైనాన్స్ వింగ్ సోర్సెస్ ఇన్ఫో. ఇందుకు బోలెడు పొలిటికల్ రీజన్స్ తోడవుతాయని వాళ్ళంటున్నారు. బిగ్ బ్రదర్ అని సీఎం రేవంత్, పీఎం మోడీని ఎంత కాకపట్టినా బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉన్న భావ వైరుధ్యం కేంద్రం మనసు మార్చలేదనేది నిపుణుల ఒపీనియన్. కాగా ఆర్థిక సంఘం విజిట్ సందర్భంగా కొన్ని ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని వినికిడి. పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, టూరిజం శాఖలు చూపించాల్సిన స్థాయిలో చొరవ చూపలేదనేది టాక్. అయితే రాష్ట్రాల ప్రత్యేక అవసరాల కింద మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఒక 1500 కోట్లు, మిషన్ భగీరథకు ఒక 1000 కోట్లు, మహా అయితే నగరపాలక సంస్థలకు ఒక 5 నుంచి 10,000 కోట్లు, అన్నీ కలిపి 15,000 కోట్లు అందితే మహా గొప్ప అన్నది ఆర్థిక శాఖ అంచనా. ఈ పాటిదానికి ఆర్థిక సంఘం ముందు జాగిలా పడి ప్రభుత్వం పేదరపులు అరవడం, కాదేది సాయానికి అనర్హం అన్నట్లు వ్యవహరించడం తప్పనే విసుర్లు వినిపిస్తున్నాయి. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.